నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన నాయకుల అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అనకాపల్లి మండలంలో ఎంపీ గొర్రె శ్రీనిబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ప్రచారం. అక్రెడ్డిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమాన్ని ఓటు వేయండి ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏకలవ్య పాఠశాలలో అమానుషం. విద్యార్థి వ్యక్తిగత పనులు చేయలేదని హింసించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం కోనసీమ ముఖద్వారం రావులపాలెం చేరుకుంది. గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి రాజమండ్రి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మధ్యాహ్నం 1 గంటకు రావులపాలెం కళ వెంకట్రావు సెంటర్కి చేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి చిల్లజగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో గోపాలపురం నుంచి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్ర వెంట మోటార్ సైకిళ్లు కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో ప్రజలు మహిళలు జాతీయ రహదారి వెంబడి నిలబడి పార్టీ పతాకాలు ఎగురవేస్తూ ఘన స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్లో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని భావించారు. అయితే జగన్ ఎలాంటి ప్రసంగం చేయకుండానే బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం బస్సు యాత్ర ఆలమూరు మండలం మీదుగా రాజమండ్రి వైపు సాగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం వైసీపీ తరఫున అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపేట శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వచ్చారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓపీ మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని తెలిపారు. రాజ్యసభ ఎంపీ రఘునాథ్, వైసీపీ నేత గంట నరహరి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీగా మిథున్ రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈరోజు రాజంపేటలో మరియు రాష్ట్రంలో ఒక నిజాయితీకి మోసానికి జరిగే ఎలక్షన్ ఇది. ఈరోజు ఖచ్చితంగా నిజాయితీ గెలవబోతుంది. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. అమరన్నని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా చాలా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అమరన్నకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు తొలి రోజే ఈ నామినేషన్ కాబట్టి ఈరోజు నా పేరు మీద బాగుంది, మంచి రోజు అని ఈరోజు నేను ఒక 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఏం లేదు, మామూలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో. అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాలంటీర్ ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా నిన్న ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, తీవ్రంగా కలత చెందారు. తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి మార్గం బాగా విన్యాసంగా సుమోగమైంది. మార్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇద్దరు అభ్యర్థులు కూడా విజయం కావడం సాధ్యం.
మీడియా ముఖంగా ఈరోజు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకు ఇక్కడ రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమరన్నకు మన ఎంపీ అభ్యర్థి మిథునన్న గారికి మీ అందరి తరఫున మనందరి తరఫున శుభాకాంక్షలు. జగనన్న, అమరన్న, మిథునన్న అందరూ అత్యధిక వేటతో గెలిచి మళ్ళా రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ వీరి ముగ్గురికి నా శుభాకాంక్షలు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లె సూరిబాబు ఆధ్వర్యంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నారిపిన్ని ప్రసాద్, బోయినపల్లి వెంకటరాఘు, పంతం శ్రీనివాసరావు, నారిపిన్ని అప్పలనాయుడు, ముత్తారాము, పాకలపాటి సీతారామరాజు, ఆంజనేయుల రాజశేఖర్, ఆమెటి ధనలక్ష్మి, బోండా అప్పారావు, అక్కిరెడ్డి శ్రీనివాసరావు, అక్కిరెడ్డి గోవింద, మరిశెట్టి శంకర్రావు, తామర్రాజు, పగలపాటి కృష్ణన్రాజు, పాలవలస శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై స్థానిక తెలుగు టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడికి చెందిన మాచిన బట్టలు, కాళ్ళు, చేతులకు ఆయిల్ రాసి మసాజ్, పాఠశాల క్యాంటీన్ నుంచి టిఫిన్ భోజనాలు తీసుకుని రావడం లేదని ఆగ్రహంతో విద్యార్థిపై ఉపాధ్యాయుడు క్రూరంగా వ్యవహరించిన తీరు మండలంలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని వారు పాఠశాల ఎదురుగా బైఠాయించారు. ఇప్పుడు రూమ్ ఇస్తే రూమ్ లో ఎంతవరకు అండి? రూము భోజనం అక్కడ చేయాలి, భోజనం అక్కడ పట్టుకోమని చెప్పలేదు కదండి మీరు. భోజనం అంటే భోజనం తినాలి, అక్కడ పట్టుకెళ్ళి తినడం ఏంటండి? అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తారు. రేపు పొద్దున బాబుకి ఏమన్నా అవుతే ఫ్యూచర్ లో మీరే బాధ్యత. ఇప్పుడు నేనైతే ఒప్పుకోను సార్. రేపు పొద్దున బాబు కాకినాడ నుంచి వచ్చానండి బండి కొట్టుకుంటూ. అంటే ఒకటండి దెబ్బ లేదు కదా అనేసి మోకరింతారు అనుకున్నాను. ఎందుకంటే అంత తట్లు వచ్చినా కొట్టంత నెసిటీ నాకు ఎందుకు వచ్చిందండి? నాకు తెలియాలి. పిలిపించండి సార్ని. సార్ మీరు సార్ ఆల్రెడీ వేలేశ్వరం నుంచి బయలుదేరారు. యాక్షన్ మీరు తీసుకోండి. నేనైతే కంప్లైంట్ ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్ళాలి. నేను ఉదయం నుంచి ఆయనతో మాట్లాడుతున్నాను. ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నానండి. ఏంటండి కొత్తమండి? ఏడు సచ్చిలండి కొట్టేసి చంపేశాక శవం ఇచ్చానండి. 5 రోజులు ఇంకా కొత్త అలా కనిపిస్తుంటే అందుకట్టి కొట్టదు చెప్పండి. అలా ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కశింకోట మండల అధ్యక్షుడు ముదిరెడ్డి చిన్న ఆధ్వర్యంలో కశింకోట గ్రామంలో గురువారం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా హైపర్ ఆదికి కశింకోట జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని కశింకోట మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్లి వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణను, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికి వెళుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ తమ అమూల్యమైన 2 ఓట్లను జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆది ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముదిరెడ్డి మోహన్, వేగి గోపి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి కోటి, దాసరి బాబు, కాన్రేగుల సతీష్, వేగి రామకోటి, దాడి నాగరాజు, బొడ్డెడ బాలాజీ, పెంటకోట రాము, ఎన్ సన్యాసిరావు, కశింకోట తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావడం జరిగింది. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ గారు
జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అందరినీ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయమని అడగడానికి మేము ఇక్కడ ఈరోజు కసింకోట మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏరియాలన్నీ తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ నాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ గాజు గ్లాస్కే గుర్తని అంటున్నారు. ఎందుకంటే అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారు. అంతకుముందు కొనతాల రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మిగతా వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ కొనతాల రామకృష్ణ గారు వస్తేనే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల అనుభవం ఉన్న నాయకుడు కొనతాల గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ. సో అసెంబ్లీలో తన గలం గట్టిగా అనిపించాలన్నా కూడా అలాంటి సత్తా ఉన్న నాయకుడు. అనకాపల్లిని కంప్లీట్గా అభివృద్ధి చేస్తాడు. పైన బీజేపీకి ఓటేస్తే కింద జనసేన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మనకి ఆ నిధులు కూడా చాలా త్వరగా వస్తాయి. ఎందుకంటే కేంద్రంతో మనకున్న అనుబంధంతో ఎందుకు అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అన్ని పనులు జరగాలంటే పైన బీజేపీకి, కింద జనసేనకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా మనం ఈ ఎండలో తిరుగుతుంటే అందరూ పిలిచి పాప మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి తోచింది కొంతమంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకునే శ్రీ సీతారామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం పంచాయతీ పరిధినందు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై స్వామి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు. స్థానిక సర్పంచ్ దూది వెంకటరమణ, విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీపీ ముదపాడ అంజినాగమణి, స్థానిక నాయకుడు తాడి వెంకటరమణ, తాడి గోవింద్, ఆయత ఎర్నిబాబు తదితరులు కలిసి గ్రామ పురవీధుల్లో స్వామికి పల్లకి సేవ నిర్వహించారు. అలాగే జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఉత్సవ మూర్తులను అధిష్ఠింపజేసి వేద పండితులతో సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ పట్టాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ ఉత్సవ నిర్వహణతో సమాజానికి ఏర్పడే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు బుద్ధ శివాజీ, బుద్ధ ఓం శివ, బుద్ధ చిరంజీవి, లాలం అప్పల్ నాయుడు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ నమ. ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది పెందుర్తి వీరాంజనేయ స్వామి ఆలయంలో. ఈ కళ్యాణం నాటికి 14 సంవత్సరాల నుంచి పడుతున్నది చేస్తుంది. దాని తర్వాత ముందు కూడా చేస్తాము. ఈ సహకారం, ఈ దేవుడి తాలూకా ప్రభావం ఏంటంటే ఎవరు ఏది కోరుకున్నా జరిగే ప్రభావం ఉంది. అటువంటి మహనీయుడు ఇతను. మనుషులు ఏది సంకల్పించి నిర్మలమైన మనసుతో ఎవరు పూజ చేసినా, ఈ దేవాలయానికి వచ్చినా వారి అభిమానంతో వాళ్ళకి ఏ పని అనుకుంటే అది జరుగుతుంది. విద్యార్థులకు కానీ, వివాహవంతులకు కానీ, ఒక పెళ్లి కానీ పిల్లలకు కానీ, పిల్లలు పుట్టవలసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఈ దేవుడి దగ్గర ప్రసన్నత జరుగుతుంది. దీనికి కారణం ఈ కళ్యాణం అయినట్టునే ఆనాడు రాముల వారి తాలూకా భోజనాలకు ఇక్కడ 10 రకాల భోజనాలు పెడతారు. ఇది కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది గ్రామ తాలూకా ప్రజల సహకారం, అందరి సహకారంతో మా అందరం కలిపి ఈ కళ్యాణం చేస్తున్నాం. ఈ కళ్యాణానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ మేము చేసే ఈ చిన్న చిరుకానుకని భోజనం చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మాడుగుల ఎమ్మెల్యే అయినప్పటికీ పెందుర్తి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో మమేకమై ఉంటానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న బండారు సత్యనారాయణమూర్తి కుటుంబ సహితంగా గురువారం సింహాచలం సింహాద్రప్పన్న దర్శనం చేసుకుని అనంతరం సబ్బవరం మండల కేంద్రంలో దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సబ్బవరం మండల టీడీపీ నేతలు బండారుకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి వల్ల పెందుర్తిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారని, ఈ తరుణంలో తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నానని అన్నారు. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయవలసి వచ్చిందన్నారు. మాడుగుల ఎమ్మెల్యే అయిన తమ రాజకీయ ఎదుగుదలకు కారకులైన పెందుర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఎన్నికల్లో తాను 8వ మాడుగులలో కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారుతో పాటు గవిరెడ్డి రామునాయుడు, పీవీజీ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు పీబీవీఎస్ఎన్ రాజు, పెందుర్తి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బాలరెడ్డి అప్పలరావు, కోరాడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సరవా నియోజక ప్రజలకు, తర్వాత 15 సంవత్సరాలుగా పెందుర్తి నియోజక ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాకు రాజకీయ భిక్ష పెట్టి
43 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ చరిత్రలో పరవాళ్ళు కానీ గత పరవాళ్ళు కానీ విడుదల కానీ నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. తెలుగుదేశం పార్టీలో అనేక ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, కొంత ప్రజాసేవ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా 8వసారి మళ్ళీ పోటీ చేయాలనుకున్నాం. కానీ కొన్ని పొత్తుల ధర్మంగా మరి మన పెందుర్తి నియోజకవర్గం జనసేనకి ఇవ్వడం వలన, మిత్రపక్షంకి ఇవ్వడం వలన నేను రాజకీయాల్లో ఉన్నా కొంత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి సీనియర్గా మరి నా సేవలు ఇంకా పార్టీకి ప్రభుత్వ పరంగా అవసరం ఉంటుందని చెప్పి వారు గుర్తించి నన్ను ఆశీర్వదించి మరి మాడుగుల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నామినేషన్ పేరుని సిద్ధపడమని నిన్న ఉదయం వారు నాకు సంకేతాలు పంపించారు. వారి ఆదేశానుసారం నేను పార్టీకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధిగా ఉన్న వ్యక్తిని. నేను చెప్పాను కూడా, చనిపోయే వరకు నేను తెలుగుదేశం పార్టీ కండువాతో చనిపోతానని. ఆ మాట మీదే ఉన్నాను తప్ప ఈ రోజు వరకు కూడా ఇదే ఫస్ట్ టైం ప్రెస్ మీదకి రావడం. 52 రోజుల తర్వాత ఈరోజే పత్రికా విలేకరుల మొక్కలు చూస్తున్నాం సరదా అందరితో. అంచేత మరి మాడుగుల నియోజకవర్గం కూడా నాకు కొత్త కాదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ అనేక పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ధర్నాలు చేసిన వ్యక్తిని, అనేక ప్రారంభాలు చేసిన వ్యక్తిని జడ్జించిన ధర్మంగా మరి ఈవేళ మళ్ళీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడిగా ఎంతో సేవ చేసిన గవిరెడ్డి రామానాయుడు గారు మొన్న ఆయన సపోర్ట్ చేసి నా మావయ్య గారికి ఇవ్వండి నేను గెలిపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం. అదే పివి కుమార్ గారు కూడా చంద్రబాబు ఇన్ఛార్జిగా ఉన్న వారి ఒబీలు కూడా నా నిన్నటించి నా కార్యక్రమం అంతా వాళ్ళు ప్రదోషకాలం వేసుకొని పనిచేస్తున్నారు. కైల ప్రసాద్ గారు ట్రై చేశాను, ఆయన కూడా పనిచేశారు. వారిని కూడా నేను కలుస్తున్నాను. వారి ముగ్గురు సారథ్యంలో మరి మాడుగుల నియోజకవర్గం నాకు ఎంతో ఇష్టమైన నియోజకవర్గం. పెందుర్తి పరవాడు ఎలా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది. నేను మాడుగుల నియోజకవర్గ రైతుని. మా అమ్మ జన్మించిన భూమి అలమండ, నేను బాల్యంలో చదువుకుంది అలమండ. అంచేత అన్ని రంగాలుగా నాకు మాడుగులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధ దృష్ట్యా మరి అందరూ అభిమానంతో వెళ్తున్నాను. చంద్రబాబు గారి ఆశీస్సులు, పొత్తుల ధర్మంగా బీజేపీ జనసేన మద్దతుతో మాడుగులు వెళ్ళి ఇవాళ ముహూర్తపరంగా అడుగుపెట్టి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం. మాడుగులు పెందుర్తి ఇప్పుడు గతంలో పరవాడ నియోజకవర్గ కార్యకర్తలకు భుజస్కంధాల మీద మోసి ఎంతో ఆదరించి అభిమానించి అన్ని ఎన్నికల్లో కూడా రాత్రిపూట పనిచేసిన కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రజలకు నేను ఎప్పుడు ఇవాళ కూడా తావుపడిని మేము ఎంత నుంచి ప్రజలు ఎక్కడికక్కడ ఆపి ఇలాగే ఆదరిస్తున్న ప్రజానికానికి, అదే పెద్ద నాయకులందరూ కూడా నన్ను ఆదరించిన నాయకులందరూ కూడా పేరు పేరున నేను రుణపడి ఉన్నాను. గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోను. నేను ఏ స్థానంలో ఎక్కడున్నా సరే పెందుర్తి నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రజలకి, ముఖ్యంగా నాయకులకి, ముఖ్యంగా నా ప్రాణ సమానమైన కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను. వాళ్ళ కష్టకాలు నేను భాగస్వాములు అవుతాను. భవిష్యత్తులో కూడా కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా బండారు సత్యనారాయణ అనేవాడు మాడుగుల శాసనసభ్యుడిగా ఉన్నా, మాడుగులో ప్రజాసేవ చేస్తూ ఉన్నా, ఇక్కడ నా తల్లి లాంటిది కనుక. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం రసవత్తరంగా ఆరంభమైంది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ నామినేషన్ల నందు వివిధ ప్రాంతాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నామినేషన్ల పత్రాలు సమర్పించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బంగారి రమణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సరిపల్లి నుంచి తన అభిమానులు, బీఎస్పీ నేతలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి ముందు స్థానిక పరిషత్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ బహుజనుల ఉద్ధరణకై బీఎస్పీ విజయం ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. రమణ, నేను పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాలు పనిచేశాను. నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి గారు తన ఆదేశాల మేరకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ వీరందరూ నన్ను ఓటు వేసి, ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. నా పేరు పెందుర్తి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ తరపు నుంచి బంగారు రమణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పోటీ చేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కూడా బంగారు రమణ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ వేస్తున్నటువంటి బంగారు రమణ గారికి మరి బీఎస్పీ పార్టీ కేటాయించినటువంటి
ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజనులందరూ కూడా బంగారు రమణ గారిని గెలిపించి బంగారు రమణ గారిని అసెంబ్లీకి పంపించాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 85%గా ఉన్నారు. ఈ 85% బహుజనులు ఐక్యమైతే ఎంతటి పెద్ద పార్టీ అయినా ఎలాంటి పార్టీ అయినా సరే తలదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పేపర్లో ఏదైనా సరే మంచి జరుగుతుందని చూస్తే మంచి మాత్రం కనిపించట్లేదు. టీడీపీని వైసీపీని టీడీపీ తిట్టుకోవడాలు తప్పితే ఈ పేపర్లో మరొక విషయాన్ని మనం చూద్దామని కనిపించట్లేదు. రమణ గారికి దయచేసి అందరికీ ధన్యవాదాలు పించాలా అలాంటి ఎత్తికి కోరుకుంటున్నాం. గుర్తుకి ఓటు అంతేనా. ప్రజల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముద్రగడ పద్మనాభం పనిగట్టుకుని పవన్ కళ్యాణ్పై రోజు బురద చల్లుతున్నారని, ముద్రగడ పద్మనాభం నీది ముగిసిపోయిన అధ్యాయం అని జనసేన పార్టీ నాయకుడు సినీ హాస్య నటుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ తెలియజేశారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం గోకుల్ గ్రాండ్లో పృథ్వీ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు వెనపు చక్రధర్రావు, కడారి నాయుడు, తోలేటి శిరీష, అలాగే సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, మహిళలకు భద్రత. జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా లేదు అక్కడ వాళ్ళ దగ్గర. మా కూటమి ప్రభుత్వం తీసుకోదు, పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం మటుకు తప్పకుండా మనం జూన్లో చూస్తాం. మహిళలు ఆడతలే బ్రహ్మాండంగా ఇప్పుడు ఉన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే మొత్తం అనే తోలేశారు బయటికి. పక్క మధ్య బలాలు తిరిగి మళ్ళీ రొమ్మ జరిగింది. చంద్రబాబు నాయుడు కొట్టారు. అలాంటిది రాజీనామాలు చేయండి, గెలిచిన తర్వాత మన పార్టీ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫోటో తీసుకుంటామని చెప్పేసి దాన్ని ఎలా చూస్తాం? వాలంటీర్ని రాజీనామాలు చేసేయండి. శ్రీపాద వల్లభ స్వామికి నమస్కరిస్తూ మా పిఠాపురం రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఈ ఎన్నికల ప్రచారం రావడం ఇంకా అదృష్టం అన్నమాట. ఎప్పుడో దత్త జయంతప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళాము, కానీ ఇప్పుడు రావడం మా నాయకులు అందరి మధ్యలో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఎక్కడో తాడేపల్లిగూడెంలో పుట్టాడని అనుకుంటారు మీరు. ఇక్కడే రూరల్, కాకినాడ రూరల్ సొల్లంకి మా నివాసం, స్వస్థలం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జన్మస్థలం బాపట్ల, పునర్జన్మ కొండగట్టు, స్వస్థలం పిఠాపురం. ఏంటంటే రాజకీయ నేను ఉత్తరాంధ్ర వెళ్ళొచ్చాను, 10 రోజులు చూసి వచ్చాను మొత్తం. అంటే మేము మాట్లాడితే వాళ్ళు జనసేన గురించి చెప్పుకుంటున్నారు, క్యాంపెయిన్ గురించి చెప్పుకుంటున్నారు అంటారు, కానీ ఒక 10 ఏళ్ళు అక్కడ దరిద్రంగా కాపురం చేశాం కదా. చెప్తున్నాం మీకు దరిద్రులు ఎలాంటి వాళ్ళు అనేది. ఆ దరిద్రులు ఏంటంటే ఇక్కడ ఉన్న అతనికి తెలియట్లే, మొంతాడు ఆయన ఉన్నాడు కదా, ముద్రగడ పద్మనాభం గారు. ఈయన తెలియట్లే, గన్న వయసు పోతూనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఉండడం గది వాడేశారు మూల. ఆ మూల కూర్చుని వెనకాల సిద్ధం, నేను రెడీ, నేను ఓడిపోవడానికి రెడీ అని ఓడి పెట్టుకున్నాడు సిద్ధం అనే బోర్డు. ఈయన వెనకాల కూర్చొని ఏమండి సినిమా యాక్టర్లు ఎందుకు రావాలండి, ఇది నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేసేస్తారని చెప్పి మా జగన్ గారు అన్నారంటే వారు దౌర్భాగ్యుడు. మరి ఇక్కడ పెండం దొరబాబు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన అప్పుడు మరి మేము అక్కడ కాపురం చేసేటప్పుడు మాతో పాటు పాదయాత్ర చేసాడు ఇక్కడ, ఇదే పిఠాపురం. మరి ఆయనకి గుర్తురాలేదు ఇది. ఆ రోజునే చెప్పాలిగా, మరి ఆయన ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు ఆ రోజే చెప్పాలి ఇది మోడల్ నియోజకవర్గం చేయాలండి అని. ఏ రోజైనా మాట్లాడిన కొబ్బరికాయలు అమ్ముకున్నవాడు కూడా చెప్తాడు ఎందుకంటే పోవెట్టుకోద్దాం అంటే ఆయన తీసేయండి అని. ఇక వంగాగీత గారి గురించి అడిగితే నేను ఏంటంటే కత్తిపూడి క్రాస్ అటు ఇటు ప్రచారానికి ఫ్లైట్లు వెళ్ళాల్సిన కట్ చేసి మేము గత 6 నెలల నుంచి బై రోడ్డే వెళ్తాం. ఎక్కడ స్పందన ఎలా ఉంది, ఎక్కడ మా షూటింగ్లు జరిగినా ఎక్కడ జరిగినా ఎలా ఉందంటే ఏమంటే ఒకటే చెప్తున్నారు మొత్తం. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఊపు మామూలుగా లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, అరాచకాలు ఇవన్నీ మామూలు అరాచకాలు. పైగా ఇతను కాపు నాయకుడు అని ముద్ర ఒకటి వేసుకున్నాడు. ఒక దొంగ ఉండేవాడు దొరుకు 2 కాళ్ళు తీసేస్తే ఆడు గోపురం దగ్గర కూర్చుని ఇటే పేరు రాకడంటే మాలాంటి వాళ్ళు అప్పుడు తాడేపల్లిలో ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా హరిరాజ్ జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆడి కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అంటే పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అంటే వెళ్తారు ఓటమిడి, కాళ్ళు లేవా. అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే.
ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడతారు బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్రహీనుడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి పిల్లలు రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాడు సినిమాలు ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దం చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కెర్లంపూడి మొలతాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో సెట్టిపాలెం గ్రామంలో అయ్యన్న తనయుడు విజయ్ భార్య సువర్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయ్ మాట్లాడుతూ గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో అయ్యన్న పాత్రుడు సుమారు 4,03,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 43 లక్షల నిధులు ఇచ్చారని అన్నారు. మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని విజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలునాయుడు, కిషోర్, దొంగల రమణ తదితరులు పాల్గొన్నారు. రోజు నేను మీ నాయకుడి గురించి నేను చెప్పాల్సిన లే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అయ్యన్న పాత్ర గారి దగ్గరికి ఆయన వస్తాడు, మా రోడ్డుకి 10 లక్షల రూపాయలు కావాలండి అంటాడు. అయ్యన్న పాత్ర గారు రేపు చూద్దానంటే రేపు కాదండి ఈ సాయంత్రం ఏదో ఒకలాగా రోడ్డుకి 10 లక్షలు ఇచ్చేయండి అంటాడు. ఆ 10 లక్షలు ఇంకా అయ్యన్న పాత్ర గారు మనోడు కదలట్లేదు, ఏదో ఒకలాగా 10 లక్షలు ఇచ్చేయండి అని చెప్పి 10 లక్షలు రెడీ మన గవర్నమెంట్కి చెప్పి, అంటే మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్కి చెప్పి ఏదో ఒకలాగా శాంక్షన్ చేయించిన వెంటనే ఇలా 10 లక్షలు శాంక్షన్ అయిపోయిన వెంటనే ఇంకో వయసులోని బిల్డింగ్కి 20 లక్షలు కావాలండి అని అడుగుతాడు. ఆ 10 లక్షలు కానీ మీ గ్రామాన్ని ఏదో వేరే గ్రామంగా మేము చూడం, ఈ గ్రామంలోనే పుట్టిన వాళ్ళగా మా గ్రామంలో మన గ్రామంలో మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అందుకే నవమి రోజు, శ్రీరామ్ నవమి రోజు అల్నాయుడు గారు ఆహ్వానించిన వెంటనే నేను కానీ సువర్ణ కానీ ఇద్దరం కూడా అక్కడ మాకు ఇప్పుడు సంబరం మొదలైపోయింది. అక్కడ మొదలైపోయింది, నేను మైక్ వదలట్లా, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. కాబట్టి అయినా కూడా ఆయన మంచి మాటలు మాట్లాడినప్పుడు విని నేను అర్థం చేసుకుంటేనే రేపు ఉదయం అయ్యన్న పాత్ర గారు ఏమైనా మర్చిపోయినా కానీ గుర్తు చేయడానికి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా అందుకనే ఆయన మాట్లాడిన ప్రతి మాట. ఎందుకంటే గ్రామాలకు ఆస్తులు పెరగాలి. గ్రామాలకు ఆస్తులు పెరగడం అంటే ఏంటంటే పంచాయతీ బిల్డింగ్ ఒక ఆస్తి, గ్రామానికి రోడ్లు ఒక ఆస్తి. అంటే ఆ పంచాయతీ బిల్డింగ్ లో మనం ఏమన్నా వైసీపీ వాడిని వెళ్ళి కూర్చోవద్దు, టీడీపీ వాళ్ళు కూర్చోవాలని మనం చెప్పం కదా, మనకు అలాంటి అలవాట్లు లేవు. ఆ రోడ్డు వేస్తే అది వైసీపీ ఇల్లులు ఉన్నాయి అక్కడ వేయకూడదని ఎప్పుడూ ఆలోచించలేదు. పెద్దలందరూ ఎలా ఆలోచిస్తారంటే మన తెలుగుదేశం పార్టీలో అల్నాయుడు గారు కానీ మిగతా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు అయ్యన్న పాత్ర గారికి పంచాయతీరాజ్ మంత్రి వచ్చింది. ఆ పంచాయతీరాజ్ మంత్రిని ఏ విధంగా గ్రామాల్లో ఆస్తులు పెంచితే మన భవిష్యత్తు కాపాడుకోవచ్చన్న ఆలోచన వినాదంతో వెళ్ళిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి రెవెన్యూ కార్యాలయంలో అశేష ప్రజానీక మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వెంట అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ పార్లమెంట్ సభ్యుడు పపల చలపతిరావు, తెలుగుదేశం పార్టీ యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయడం కోసం నామినేషన్ పెద్దల పప్పల చలపతిరావు గారు, సీఎం రమేష్ గారు, ప్రగడ నాగేశ్వరరావు గారు, లాలం భవానీ గారు, తాతబ్బాయి గారు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే అశేష మరి జనం తరలి వచ్చారు, అందరూ కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. ఈ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మరి నామినేషన్ అయితే వేయటం జరిగింది. ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో మంది
అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నా వెంట ఉండి 3 పార్టీలు శ్రేణులు అలాగే యలమంచిలి ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో ఉండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. ఇక్కడే ఉంటామని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండాలని యలమంచిలి అభివృద్ధికి రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే తోడ్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, యువత ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడానికి వాతావరణం చూపించకుండా ఇక్కడంతా దౌర్జన్యాలతో మంచిగా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తారో వాళ్ళందరికీ కప్పం కట్టాల్సి వస్తుందన్న వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. ఆ పరిస్థితి తీసేసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దీంట్లో ఈ యలమంచిలి డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అసెంబ్లీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి సుందరం విజయ్ కుమార్ గారు నామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం ఉంది. పెద్దలు గౌరవనీయులు చలపతిరావు గారి సమక్షంలో బాగారు నాగేశ్వర గారి అక్కడే ఉండి, అలాగే భవానీ గారు, రాధబ్బాయి గారు, సుందరం విజయ్ కుమార్ గారు, నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ యలమంచి కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు ఇక్కడ ఉండరు అని. నేను దాదాపు 2 సంవత్సరాల కిందనే యలమంచి అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్య ఆదిలక్ష్మి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి గత 5 సంవత్సరాలుగా జరిగిన నీతివంతమైన పాలన చూసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సతీ ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల పాలనలో సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారని ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు తమ వెంట నడుస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆదిలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలే తనతో అంటున్నారని ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లోని స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభలో వచ్చిన రాజకీయాలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. మా శాసనసభ్యుల భార్య ఆదిలక్ష్మి గారికి కూడా ప్రత్యేక అభినందనలు. మా మహేంద్రవాడ గ్రామ వైఎస్ఆర్ పార్టీ మొత్తం పంచాయతీ మెంబర్లు, నాయకులు, మేమందరం కూడా అభిమానంగా డాక్టర్ గారు నీతి నిజాయితీ, వారి కుటుంబం కూడా నీతి నిజాయితీ కుటుంబం. ఏనాడు కూడా ఆరి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కంటాలు పడతారు తప్ప మమ్మల్ని ఎప్పుడూ కూడా 10 పైసలు అడగలేదు. ఏ వర్క్ ఇచ్చినా డాక్టర్ గారు గడప గడప కార్యక్రమాలు ఏంటండి, మండలాలు ఏమో రకంగా ఏ వచ్చిన గ్రాంట్లు మాకు ఇస్తున్నారో మేము వారికి ఏమి ఆ సంవత్సరానికి ఒకసారి అభినందనలు తెలియకునేకి వెళ్తాం, పూల గుర్తింపులోకి వెళ్తాం తప్ప అంతకంటే ఎప్పుడు ఏమి కూడా అవి కూడా వద్దంటారు. అదే ఏదో బుక్ చేయకంటే ఇప్పుడు ఏం తేవక్కర్లేదంటారు. అలాంటి నీతి నిజాయితీ గల మనిషి శాసనసభ్యుల్లో ఒకప్పుడు తేతల రామారెడ్డి గారు ఉండేవారు. ఆరు సొంత డబ్బులు తగలేసుకుని మళ్ళా ఇప్పుడు ఈ కుటుంబం ఆ పలమూరు వెంకరెడ్డి గారి తాలూకు కుటుంబంలో వీళ్ళు కూడా సంతతి అలాగే ఎవరిని 10 పైసలు అడిగారు. అలాగే మేము కూడా సర్పంచ్ అయ్యాం, అలాగా ఏదో పనులు చేసుకొస్తున్నాం. అలా ఒక్కోటి పెండింగ్ లేకుండా మన ఊళ్ళు బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఏ రకంగా కూడా ప్రతిపక్షాలకే జంకుతులు లేదు. ఏ రకంగా మాకు జగన్ గారు కూడా ఒక అభిమానంగా, అలాగే జగన్ గారితో డాక్టర్ గారు అభిమానంగా ఏ పని అడిగినా మేము చేసుకోవాలి తప్ప అడగందే పాపంగా ఆయన 1,00,000 అంటే 2 లక్షలు ఇస్తున్నాడు. 6 దీవులు ఓడిపోవట్లేదు. మా గ్రామంలో పార్టీ ఫీలింగ్ లేకుండా, ఏ పార్టీ ఏటని కూడా ఏమి లేకుండా ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ వాలంటీర్లు పురమాయించి ఒక రీతిలో నీతి నిజాయితీగా మన పార్టీ వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళకి కూడా వద్దు, జగన్ గారు అభిప్రాయం మందే, ఎవరైనా సరే చిన్నప్పుడు ఇయ్యాగా ఇంకోసారి ఎప్పటికప్పుడు మనకే అనుకూలంగా ఉంటాడో, ఇవాళ మన మీద వ్యతిరేకంగా ఉన్నాడని మనం కక్ష కట్టొద్దు. మీరందరూ కూడా దయవుంచి
వచ్చిన రకంగానే మీరు కూడా గ్రామాల్లో కూడా మీరు అలా మసులుకోవాలి. అలాగే పంచాయతీ లెవెల్లో కూడా ఏ కాంట్రాక్ట్కి ఇచ్చినా ఒప్పందం ఏమి ఇచ్చినా ఒక్క నయ పైసా మేము ఆశించలేదు. మా సొంత డబ్బులే తగలేసుకుంటున్నాం. అడుగుజాడల్లో నడుస్తాం. ఇంత నీతి నిజాయితీ గారి ఎమ్మెల్యేని మనం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా చూడబోం కూడా. అలాగే లోగడ 10 సంవత్సరాల క్రితం డాక్టర్ గారు ఈ మాజీ ఎమ్మెల్యే నిలబడినప్పుడు కూడా మా గ్రామంలో ఎంత వరహోరి ఉన్నా ఆ రోజుల్లో కూడా మేము 460 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా ఎన్ని వరాహోరీలు 3 పార్టీలు 4 పార్టీలు ఏకమైపోయినా మా గ్రామం మట్టుకి వైఎస్ఆర్సీపీకి 1000 ఓట్ల మెజార్టీ తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. వాతావరణాన్ని బట్టి 1000 ఓట్లు అంటున్నారు తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అయితే మేము గతంలో మా ఊరు నుంచి 1600 మెజార్టీ ఇచ్చాము. ఆ మెజార్టీకి తగ్గకుండా ఎంతో కొంత ఎక్కువ ఇచ్చేలాగా మేము వీర సైనికుల్లా పోరాడతామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల ఎన్నికల సందర్భంగా నేను క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మరి అందరూ చూస్తున్నారు ఎంతమంది మందిలో పురుషులైతే కూడా జెంట్స్ లేకపోతే మెన్నట్టు ఉండి నాకు ప్రోత్సాహం ఇచ్చి నేను కనబడుతూ ఎంతో ఉత్సాహాన్ని అందరూ కూడా పాల్గొంటున్నాను. మరి ఈ రోజున నేను వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కొట్టేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము చూస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అయిపోయింది. మనకి రాజధాని అభివృద్ధి మహేంద్రవరం గ్రామంలో ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ కూడా పథకాలు అందుతున్నాయి. ఈ అందుకున్న పథకాలు మరి వాటికి చాలా సంతృప్తిగా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే పెద్ద వయసు వారు అయితే మేము జగన్బాబుకి ఎప్పుడు ఓటేస్తామా, అలాగే మేము దేవుడిని కోరుకుంటున్నాము, నాకు ఈ నెలల్లో మమ్మల్ని బట్టి మాకు ఆయుష్ని చెప్పి కోరుకుంటున్నాను చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అప్పుడైతే నాకు చాలా అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దల మనసులో ఇంట్లో పాల్గొపోయారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ అయితే మనకి రైలు అయితే మనకి గతంలో ఎప్పుడైనా విధంగా డాక్టర్ గారు అన్నీ కూడా చేయడం జరిగింది. మరి అభివృద్ధి అయితే ఎంత బాగా జరిగింది, అలాగే సంక్షేమం కూడా అంత ఎక్కువగానే ఉంది. ఇవన్నీ కూడా చూసి ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అవాపంచాలతో మాట్లాడడం జరుగుతుంది. ఎవరు ఏమన్నా కానీ మనం తిరిగి అత్యధిక మెజార్టీ ఎవరి కంటే కూడా మహేంద్రవరం గ్రామంలో ఇంకా మెజార్టీ జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన డాక్టర్ గారికి గతంలో 7,000 మెజార్టీ వచ్చింది, ఈసారి ఇంకా మెజార్టీ జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీటపై వేదమంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2వ భద్రాద్రిగా పేరొందిన నేడు సీమాంధ్ర ప్రజల ఏకైక భద్రాద్రిగా కొలుచుకునే కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడిలలో బుధవారం కోదండరాముని కళ్యాణ కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామున సప్త నదీ జలాల అభిషేకం, పంచామృతాభిషేకం, నిత్యార్చన, మంగళ శాసనము అనంతరం భక్తుల దర్శనం, గ్రామంలో గల పవిత్ర కోనేరులో స్నానం ఆచరించి భక్తులు ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, విశేష హోమాలు, ఐశ్వర్య సిద్ధికి, మోక్ష సిద్ధికి, సకల కార్యసిద్ధికి ప్రత్యేక పూజలు జరిపింపబడ్డాయి. డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో వేద పండితులు స్వాగతం పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మల్కాపురం, త్రినాథపురం, హనుమాన్ గుడి పక్కన ఎన్ఎన్జీ వాటర్ ప్లాంట్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన నీటి ఎద్దడి ఉంటుందని, ఇటువంటి ప్రాంతంలో ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు శుద్ధమైన మంచినీటిని స్థానిక ప్రజలకు అందజేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు కోయిలాడ పరశురామ్ను ఆనంద్ కుమార్ కొనియాడారు. 20 లీటర్ల వాటర్ బాటిల్ని కేవలం 6 రూపాయలకే ప్రజలకు అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ బీసెట్టి గణేష్, జర్నలిస్టులు కె రాము, రవికాంత్, విసా, కుమార్, నిటల్ శ్రీనివాస్, ఆజాద్ ప్రసాద్, ఎన్డీవీ కృష్ణ, వసంత, యువకిరణ్, ఫణి, శివ, దాసు, బాలు, సురేష్, మనోజ్, పబ్లిక్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలు మనకు తెలిసిందే, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎలా ఉంటుందో. గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన వారికి ఈరోజు పరిశ్రమ సీనియర్ జర్నలిస్ట్, రాజువాక యూనియన్ నాయకుడు ఈరోజు మంచి మనసుతో ఇక్కడ ఎన్ఎన్జీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం నిజంగా ఆనందదాయకం. అయితే జర్నలిస్ట్గా
సీనియర్ నాయకులుగా జర్నలిస్టులుగా మేమే చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈ దుర్గానగర్ ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ వాటర్ ఉపయోగపడుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రక్షిత మంచినీళ్ళు అంటే మీకు తెలుసు చాలా ఇబ్బందికరం, చాలా ఇబ్బందికరం. అలాంటి రక్షిత మంచినీళ్ళు ఈరోజు మార్కెట్లో 10 రూపాయలు తెచ్చి బాటిల్ని ఈరోజు 6 రూపాయలకి ఇవ్వడం అనేది నిజంగా మరొకసారి హర్షణీయం చెప్తున్నాను. దీంట్లో లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అయిన పరశురాం నిర్ణయించుకోవడం కూడా ఈరోజు మేమంతా నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ వాటర్ ప్లాంట్ ఇది ఒకటే కాకుండా ఈ ప్రాంతవాసులు అందరికీ ఉపయోగపడి మరిన్ని వాటర్ ప్లాంట్లు నెలకొల్పే విధంగా దేవుడు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ రోజున మల్కాపురం ప్రాంతంలో ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో త్రినాథపురం, దుర్గానగర్, క్రాంతినగర్, అల్లూరు సీతారామన్ కాలనీ, గుడివాడప్పన్న కాలనీ పేద ప్రజలు నివాసించేటువంటి ప్రాంతంలో NNE ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు పరశురామ్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో పెట్టడం చాలా సంతోషం. మరి ఇది ఆరోగ్యవంతమైనటువంటి మనిషి ఆరోగ్యానికి ఈవేళ వాటర్ చాలా ముఖ్యమైనది. దాన్ని కూడా తక్కువ దానికి 6 రూపాయలు క్యాను ఇవ్వడం అంటే అది చాలా పేద ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో చేయడం. ఈ వాటర్ ప్లాంట్ ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇవాళ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన నీరు తాగాలి. దాన్ని అదే మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి పరశురాంకి ఈ ప్రాంత వాసుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను ఎంతో పనిచేశాను. మరి ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరశురామ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ముఖ్యంగా ఇక్కడ ఆడార్ ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆడార్ ఆనంద్ కుమార్ గారికి పాల్గొనడం, నన్ను కూడా మంచి మనసుతో నన్ను కూడా ఆహ్వానించే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్యూరిఫైర్ వాటర్ ఉపయోగించుకోవాలని నేను వారందరూ కోరుతూ, అదేవిధంగా పరశురాము నాకు చిరకాల మిత్రుడు, ఇప్పుడు వాడు కాదు, 30 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు మంచి కుటుంబ సభ్యులు. ఆయన ఒక మంచి ఆలోచన చేస్తాడు. పేపర్ పెట్టాడు, అది ఎంతోమందికి నిజాలు బయట పెడుతూ ఆ పేపర్ కూడా దిగ్విజయంగా వెళ్తుంది. అలాగే ఇది పెట్టాడు. అతను ఒక మంచి ఆలోచనతో వ్యాపార రీత్యా వెళ్ళడమే కాకుండా 10 మందికి సాయం చేసే మనసున్నటువంటి పరశురాముని మనందరం కూడా బలపరిచి మరి ముందుకి ఈ ప్లాంట్ దిగ్విజయంగా నడవాలని, ఇలాంటివి ఇంకా ఎన్నో పెట్టాలని, ఆ విధంగా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ సెలవు తీసుకుని నమస్తే. రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే అనంతరం ర్యాలీగా రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్ వరకు రావడం, వేలాదిగా కార్యకర్తల అభిమానులు ఆయన వెంట రావడంతో జనసముద్రం అయింది. అనంతరం స్థానిక రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సూర్యప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా తన తండ్రి ఆయన రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు ఒక నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సూర్యప్రకాష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయని, అందువల్ల ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం కష్టపడి పనిచేసే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18, ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో
వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వించుకొని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తాననే సందర్భంగా మీకు మాటిచ్చు. దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. సూర్యప్రకాష్ గారి నాయకత్వం. ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం. తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతో సూర్యప్రకాష్ని గెలిపిస్తారు. 30,000 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం. అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు. 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజల్ని, పైన దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాల్గొన్న ర్యాలీలో కూటమి పార్టీల నాయకుల అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గరుగుబెల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి కూటమి అభ్యర్థుల అభివాదాలు చేసిన రోడ్డు మార్గం ద్వారా ప్రారంభమైన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, అభ్యర్థి తోయక జగదీశ్వరి కురుపాం నియోజకవర్గ కూటమి ఎన్నికల ప్రచార యాత్ర సాగించారు. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న 5 మండలాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిలకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీ వారికి అధికారం ఏమన్నా
ఉందా? రాజన్న గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అండానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈరోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసామా మీకు? బూతులు మాత్రం మాట్లాడే. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు పి గన్నవరం నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజోలు జనసేన కీలక నేత మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పిఎస్సి చైర్మన్ మేకల వీర వెంకట సత్యనారాయణ, టీం త్రిమూర్తులు, ఎం నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి సూర్యనారాయణ, రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్ఆర్లో చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్ చేరారు. వీరికి జగన్ కండువాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను నమ్మించి తీరని అన్యాయం చేశారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ ఆరోపించారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కామ్రేడ్ మొప్పాల నాగేశ్వరరావు నాయకత్వంలో అగ్రిగోల్డ్ బాధితుల కోసం నేటికి అలుపెరుగును పోరాటం చేస్తున్నారని 2017 మార్చి 23న విజయవాడలో దీక్ష జరుగుతున్న శిబిరాన్ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి తనకి అధికారం వచ్చిన వారం రోజుల్లోగా అగ్రిగోల్డ్ బాధితుల ప్రతి పైసా పువ్వుల్లో పెట్టి అందిస్తానని నమ్మబలికించి ఓట్లు వేయించుకున్నారని అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ పౌర వేదిక అధ్యక్షుడు కొలసాని రమణ, కనుబుడ్డి నరసింగారావు, కెఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బిశెట్టి బాబ్జీ, నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. వీరు పెద్దలు కేఎం నాయుడు గారు, వీరు కొలసాని రమణ గారు, జిల్లా పౌరవేదిక కార్యవర్గ సభ్యులు కేఎన్ఆర్ గారు, ఆయన తుమ్మపాలెం నుంచి మాజీ ఎంపీటీసీ గారు, పౌరవేదిక ప్రతినిధి. ఈరోజు కీలకమైన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొద్దామని చెప్పి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 19.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి తీరని అన్యాయం చేశారు. 2017 మార్చి 21వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులంతా కలిపి విజయవాడలో దీక్షలో కూర్చున్నప్పుడు ఆ రోజు అఖిలపక్ష పార్టీగా ఈ అగ్రిగోల్డ్ బాధితుల వెల్ఫేర్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అఖిలపక్షంలో నేను ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు అధికారం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి పైసా కూడా పువ్వుల్లో పెట్టిస్తానని చెప్పారు. చెప్పిన మనిషి ఈ రోజుకొచ్చి తన పదవీకాలం పూర్తయినప్పటికీ కూడా ఈ 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవడంలో విఫలమైపోయారు. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే 19.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో ఉంటే 32 లక్షల మంది 8 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బాధితులు ఉన్నారు. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి ఈ అగ్రిగోల్డ్ కానీ, అక్షయ్ గోల్డ్ కానీ, రాగా కానీ, బొమ్మరిల్లు కానీ, లేకపోతే ఫరెవర్ గోల్డ్ అని కానీ అనేక కంపెనీలు ఉత్తరాంధ్ర కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా ఈ బోగస్ కంపెనీలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ అగ్రిగోల్డ్ 2014 సంవత్సరంలో మూతపడింది. అప్పటికి మనకి ఎన్నికలు అయిపోయి డిసెంబర్ నెలలో మూతపడింది. అంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఈ ముప్పాల నాగేశ్వరరావు గారు ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులుగా అనేక పోరాటం చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20,000, 10,000 డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 906 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పి సిఐడి ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ వాస్తవానికి చెల్లించాల్సింది 3,080 కోట్ల రూపాయలు. మనకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 7,631 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? 20,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అగ్రిగోల్డ్కు ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రకటించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. 20,000 కోట్ల రూపాయలు 2014లోనే ఆస్తులు ఉంటే ఈరోజు 2024కి అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? 7,036 కోట్ల రూపాయలు. మనకి ఈరోజు బాకీ ఉన్నదంతా ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎందుకు తాత్సారం జరిగింది ఈ ప్రభుత్వంలో? ఇంతేకాకుండా దాదాపుగా 600 మంది చనిపోయారు అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు కూడా. ఈ చనిపోయినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ బాధతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పింది ఏంటంటే ఆ 3 కాదు, ఇంకొక 7 వేసుకొని మొత్తం 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి చచ్చిపోయిన కుటుంబానికి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కడికి కూడా డబ్బులు ఇవ్వాలనేటువంటి దుస్థితి. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరే చెప్పారు, ఆదుకుంటామని చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు. దాదాపుగా 20 లక్షల మంది ఓట్లు వేశారంటే అసమస్య కాదు కదా. 20 లక్షల మంది తనకు బాధితుల కుటుంబాలంటే 60 లక్షల మంది ఓటర్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అధికారాన్ని ఇచ్చారు. ఆయన చేసిన పని చేయాల్సినంత అవసరం ఏంటొచ్చింది? కాబట్టి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తీవ్రంగా అవమానించారు. ఎప్పటికైనా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవడం కోసం రేపు భవిష్యత్తులో అధికారం కావాలనుకున్నటువంటి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్రకటన చేయాలి. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా మాట్లాడాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన నాయకుల అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి. అనకాపల్లి మండలంలో ఎంపీ గొర్రె శ్రీబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ప్రచారం. అక్రెడ్డిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమాన్ని ఓటు వేయండి ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏకలవ్య పాఠశాలలో అమానుషం. విద్యార్థి వ్యక్తిగత పనులు చేయలేదని హింసించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.